ఆపద ముక్కులవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కోరిన వరాలిచ్చే ద్వారకా తిరుమల శ్రీనివాసుడి అశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ద్వారకా తిరుమల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కళ్యాణంగా భావించే ఈ మహోత్సవాల్ని తిలకించేందుకు వచ్చే భక్తకోటి కోసం ఆలయ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వెలిసిన ద్వారకా తిరుమలేశుడి కళ్యాణ మహోత్సవంపై సాక్షి ప్రత్యేక కథనం. తిరుమల తర్వాత అంతటి ప్రాశస్త్యమైన పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. అందుకే దీన్ని చిన్న తిరుపతిగా భక్తులు పిలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దీన్ని నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు. ద్వారక మహర్షి తపస్సు వల్ల ఈ మహాక్షేత్రానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ఒకే అంతరాలయంలో స్వామివారు 2 మూర్తులుగా కొలువై ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇక్కడ వ్యక్తునిగా కొలువుదీరిన చిన వెంకన్న పాదాలు పుట్టలో ఉంటాయి. ఫలితంగా భక్తులు శ్రీవారి పాదపూజ చేసే అవకాశం లేకపోవడంతో పెద్ద తిరుపతి నుంచి వెంకన్న విగ్రహాన్ని తీసుకొచ్చి స్వామి వెనుక ప్రతిష్ఠించారు. ఒకే విమానమందు 2 త్రోమూర్తులు ఉండటంతో బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. వ్యక్తుడైన స్వామివారికి ఆశ్వయుజ మాసంలోనూ, ప్రతిష్ఠ స్వామివారికి వైశాఖ మాసంలోనూ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ద్వారకా మహర్షి తపస్సు చేసినప్పుడు పుట్ట ఏర్పడినందున స్వామి నాభి వరకు మాత్రమే దర్శనమిస్తారు. ద్వారక మహర్షి అనే తపస్సు వలన స్వామివారి శేషాచల పర్వతంపై స్వయంభూ అర్చాస్వరూపంగా వెలవటం జరిగింది. ద్వారకుడనే మహర్షి ఈ శేషాచల పర్వతమునందు దక్షిణముఖంగా కూర్చుని ఉత్తరముఖంగా కూర్చుని తపస్సు చేయటం వలన స్వామి ఆయనకి అభిముఖంగా దక్షిణముఖంగా వెలవటం ఇక్కడ విశేషం. ఆయన తపస్సు చేసే సమయంలో చుట్టూ వల్మీకం పుట్టపట్టి ఉన్న కారణంగా మనకి స్వామి నాభి వరకు మాత్రమే దర్శనం అవుతూ ఉంటాడు. మనకి విష్ణు ఆరాధనలో పాదసేవ కదా ముఖ్యమని చెప్పని ఋషులు తపస్సు చేసినట్లయితే స్వామి స్వయంగా తిరుమల నుంచి నా సంపూర్ణమైన విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ స్థలమందు ప్రతిష్ఠ చేయమని చెప్పినట్టు మనకి ఋషుల ప్రోక్తంగా మనకు తెలుస్తూ ఉన్నది. అందువలన ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి వెనకాల పాదసేవ కోసం ప్రతిష్ఠ చేసినటువంటి సంపూర్ణమైన విగ్రహము ఇక్కడ ఉండటం, ఈ విమానంలో ఉండటం అనేది ఇక్కడ విశేషం. ఇది ద్వారకా మహర్షి వలన తిరుమల నుంచి తీసుకురావటం వలన దీనిని ద్వారకా తిరుమల అని పిలుస్తూ ఉంటారు. ఈ నెల 11న శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవారిని పెళ్లి కూతురుగా చేయడంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో జరగబోయే శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉభయ దేవేరులతో వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. 16న స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 2 రోజుల పాటు రోజుకు 50,000 మందికి పైగా భక్తులకు ఉచిత అన్నదానంతో పాటు 1,00,000 మందికి పైగా సరిపడా పులిహోర, లడ్డూ లాంటి ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. 17వ తేదీ రాత్రి స్వామివారిని అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహించి 18న వసంతోత్సవం, శ్రీపుష్పయాగం, పవళింపు సేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీవారి కళ్యాణం రోజున సెలవులు కూడా తోడవడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత 4 రోజులుగా అడ్వాన్స్ రూమ్ బుకింగ్లను రద్దు చేశారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, ఉచిత ప్రసాదం, తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దివ్య మంగళ స్వరూపధారుడై ధవళకాంతులతో ఉన్న శ్రీవారిని బ్రహ్మోత్సవాలలో కనులారా వీక్షించేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, ఏలూరు, పశ్చిమ గోదావరి.